ఏకపక్ష ప్రేమలు, ఏకపక్ష యుద్ధాలు, ఏకపక్ష శాంతి ఒప్పందాల్లేని దేశ చరిత్రలు లేవు. కనీస న్యాయం కావాలని ఘోషించే వారి తరచూ వీటికి బాధితులుగా కనబడతారు. ఇక కనీవిని ఎరుగని జీవన విధ్వంసానికి సాక్షులుగా నిలిచిన వారికి నోరెత్తే పరిస్థితి ఉండదు. గాజాలో ఇప్పుడు అదే జరుగుతోంది. తాము ప్రతిపాదించిన బలవంతపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే సర్వనాశనాన్నే చూస్తారనే హెచ్చరికలు అగ్రరాజ్య అధినేత ట్రంప్ నుంచి రావటంతో హమాస్కు వేరే దారి కనబడటం లేదు. హమాస్ పూర్తిగా దిగిరావచ్చు, పాదాక్రాంతము కావచ్చు. ఇజ్రాయెల్, అమెరికా పెట్టిన అన్ని షరతులకు అంగీకరించొచ్చు. కానీ హమాసే గాజా కాదు, హమాసే పాలస్తీనా కాదు. ప్రజలను ఒక సంస్థకు గుత్తాధిపత్యంగా భావించలేం. బాధిత ప్రజలకు న్యాయం దక్కటమే లక్ష్యమైతే శాంతి ప్రణాళిక ఆ దిశగా ఉండాలి. కానీ అందులో ఆ ఛాయల్లేవు. బాధితుల గొంతు అందులో లేదు. చిరకాలంగా వారు కోరుకుంటున్న న్యాయమూ లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారానికి అందులో నిర్దిష్ట చర్యల్లేవు. 2 దేశాల ఏర్పాటు వాగ్దానం ఊసేలేదు. ఇజ్రాయెల్ కోరుకున్న రీతిలో శాంతి ప్రణాళిక ఉందనే విమర్శలే ప్రధానంగా వినపడుతున్నాయి. సుంకాల యుద్ధాలతో నలిగిపోతున్న దేశాధినేతలకు ట్రంప్ను ప్రసన్నం చేసుకోవటానికి శాంతి ప్రణాళిక ఒక సందర్భాన్ని సృష్టించింది. అది వేరే కథ. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో సైతం పరాజితులు తమ విన్నపాలను బలంగానే వినిపించారు. పరాజితులు పరాభవ భారంతో మిగిలిపోకుండా దాన్ని ఆసరాగా ప్రజలను మళ్లీ యుద్ధోన్ముఖులను చేయకుండా ఉంచటానికి ప్రయత్నాలు జరిగాయి. 2 ప్రపంచ యుద్ధాల్లో తలపడిన దేశాలన్నీ ఎంతో కొంత సమ ఉజ్జీలు కావటంతో పరాజితులు పూర్తిగా పాదాక్రాంతులు కాలేదు. లేచి నిలబడే స్వేచ్ఛను దక్కించుకున్నారు. లోగొంతుతో కొన్ని స్పష్టంగానే చెప్పారు. స్వంత మార్గంలో ముందుకు వెళ్లడానికి వెసులుబాట్లు పొందారు. అందుకే పరాజిత దేశాలైన జర్మనీ, జపాన్లో 10 ఏళ్లలోనే మళ్లీ పుంజుకుని ఆర్థికంగా కీలకంగా మారాయి. గాజా పరిస్థితి వేరు. 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఒక చిన్న ప్రాంతంలో జరిగిన బీభత్సము, విధ్వంసము ఈ శతాబ్దంలో మరెక్కడా చోటు చేసుకోలేదు. ప్రపంచంలో అత్యధికంగా శరణార్థులు ఉన్న చిన్న ప్రదేశం గాజా. అత్యధిక జనసాంద్రతలు కలిగిన వాటిల్లో అగ్రభాగాన ఉంది. మరణాలు, ఆస్తులు, సౌకర్యాల విధ్వంసాల గురించి ఇప్పటివరకు వస్తున్నవన్నీ తుది లెక్కలు కావు. ప్రాణాలు కోల్పోయిన వారు 67,000 నుంచి 84,000 మంది ఉండొచ్చనే అంచనాలున్నాయి. క్షతగాత్రులెందరో పూర్తిగా తెలియదు. అందులో పని చేయగలిగిన వారెందరో చెప్పలేం. అనుకున్నట్లుగా శాంతి ప్రణాళిక అమలైతే ఇజ్రాయెల్ దానికి అడ్డంకులు కల్పించకుండా ఉంటే అసలు లెక్కలు తేల్తాయి. అప్పుడే యుద్ధ నేరాల, కిరాతకాల సంపూర్ణ స్వరూపం బయటపడుతుంది. (1948) నుంచి ఇప్పటి వరకు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ పరోక్ష, ప్రత్యక్ష యుద్ధాలు చాలానే చేసింది. వాటిల్లో మరణించిన వారి సంఖ్యతో పోల్చితే గాజా మృతులే ఎక్కువ. 1948 యుద్ధంలో 15,000 మంది మరణించారు. 1973 నాటి యుద్ధంలో 8,000 నుంచి 18,500 వరకు మరణాలు చోటు చేసుకున్నాయి. ఏ కోణం నుంచి చూసినా గాజా యుద్ధమంతా దారుణమైంది మరొకటి లేదు. అందుకే ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ ప్రతిష్ట ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో గాజా బీభత్సాల దృశ్యాలు చూసిన వారి హృదయాలు విషాదంలో బరువెక్కాయి. యువతలో ఆగ్రహాలు వెల్లువెత్తాయి. విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. నిరసనలకు నిలయాలైన వర్సిటీలకు అందించే ఆర్థిక సహాయానికి కత్తెర వేసే చర్యలు అమెరికాలో మొదలయ్యాయి. వియత్నాం యుద్ధ సమయంలో కూడా వర్సిటీల్లో నిరసనలు జరిగాయి. ఇప్పటిలా వాటిపై కత్తి కట్టలేదు. భావస్వేచ్ఛకు వీలు ఇవ్వని ఛాందస జాతీయవాదం ఎక్కడైనా చెరుపే చేస్తుందనటానికి ఇంతకంటే నిదర్శనం లేదు. పాలస్తీనా ప్రజల సమస్య పరిష్కారమైతేనే గాజా వెస్ట్ బ్యాంక్లో ప్రశాంతత నెలకొంటుంది. అక్కడి ప్రజలకు ఆమోదం లేని ఏ ప్రణాళిక దీన్ని సాధించలేదు. హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నాయి. అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ను ఇంకా గుర్తించని దేశాలు కూడా తెర వెనుక మంతనాలు సాగిస్తున్నాయి. ఏ దృష్టితో చూసినా ఇజ్రాయెల్ అస్తిత్వానికి ఇప్పుడు ప్రమాదమే లేదు. సైనికంగా ఇజ్రాయెల్తో తలపడే దేశం కూడా మధ్యప్రాచ్యంలో లేదు. దుస్సాహసం చేసినా ఓటమినే చూడాల్సి వస్తుంది. అంతటి శక్తిని ఇజ్రాయెల్ సంపాదించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గతంలో కంటే భిన్నంగా ముందుకొచ్చి పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఒకనాటి పాలస్తీనా ప్రాంతమంతా
గ్రేటర్ ఇజ్రాయెల్కే చెందాలనే దైవ నిర్దేశం ప్రకారం అది జరిగి తీరుతుందనే మత విశ్వాసాలు గల పార్టీలపై ఆధారపడి అధికారాన్ని నెట్టుకొస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అందుకు సిద్ధంగా లేరు. ఆయన నాయకత్వం వహిస్తున్న లికుడ్ పార్టీకి కూడా పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావటం ఇష్టం లేదు. పరిమిత ఆధారాలతో కూడిన స్వయం పాలనను పాలస్తీనాకు ఇవ్వడానికి కూడా లికుడ్ పార్టీలో అతివాదులు అంగీకరించరు. వాదనలో సహేతుకత లేనప్పుడు ఏ విధంగానైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను కాలరాయాలని అనుకున్నప్పుడు అతివాదులకు మతమే ఆలంబనగా ఉంటుంది. బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజలు వారు నివసించే ప్రాంతాల ప్రస్తావన ఉంది. కాబట్టి పాలస్తీనా వాసులందరూ వేరే చోట్లకు తరలి వెళ్లాలనే వితండ వాదనని అతివాదులు చేస్తారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం 56% భూభాగం ఇజ్రాయెల్కు, 43% పాలస్తీనాకు చెందాలి. 1% జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణ కింద ఉంచాలి. 2 దేశాల రాజధానులు జెరూసలేంలోనే ఉండాలని ఐరాస తీర్మానంలో స్పష్టంగా ఉంది. ఐరాస ప్రణాళికను యూదులు ఆమోదించారు. అరబ్ దేశాలు దాన్ని వ్యతిరేకించి యుద్ధానికి దిగాయి. బహుశా ఇది చారిత్రక తప్పిదమే కావచ్చు. యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్ ఎక్కువ భూభాగాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. 56% భూమి 78% అయింది. 1967 నాటి యుద్ధంతో మిగతా 22% తన ఆధీనంలోకి తెచ్చుకుంది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలు అలా వచ్చినవే. ఈ 2 ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైతొలగాలని ఐరాస తీర్మానాలు చేసిన అమెరికా, బ్రిటన్ మద్దతుతో ఇజ్రాయెల్ వాటిని ఖాతరు చేయలేదు. గాజా, వెస్ట్ బ్యాంక్ నుంచి వైతొలగడానికి ఇజ్రాయెల్ అంగీకరించి ఆ 2 ప్రాంతాలు కలిసి స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి దోహదం చేస్తే శాంతి ప్రణాళికకు అర్థం ఉంటుంది. ట్రంప్కు కానీ నెతన్యాహుకు కానీ ఆ దిశగా అడుగులు వేయాలని ఏమాత్రమూ లేదు. అందుకే 20 సూత్రాల శాంతి ప్రణాళికలో 2 దేశాల ఏర్పాటు ప్రస్తావనకు ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. ఎన్నో చర్చల అనంతరం కుదిరిన ఓస్లో ఒప్పందాలు విఫలమైన నేపథ్యంలో పాలస్తీనా నాయకుల ప్రమేయమే లేని 20 సూత్రాల ప్రణాళిక అనుకున్నట్లుగా అమలైతే అది పెద్ద విశేషమే అవుతుంది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు బలపడటానికి ఓస్లో ఒప్పందాల వైఫల్యాలే ప్రధాన కారణాలు. చరిత్ర పునరావృతమైతే హమాస్ లాంటి సంస్థలే పుట్టుకొస్తాయి. వాటి వల్ల ఇజ్రాయెల్ ప్రజలకు, పాలస్తీనా ప్రజలకు ఎటువంటి మేలు జరగదు. తన చుట్టూ పాలస్తీనా ఒక ముస్లిం దేశంగా ఉండటం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా అది సబబే అనుకుందాం. మరి చుట్టూ ఉన్న ముస్లిం దేశాల సంగతి ఏమిటి? వాటి నుంచి ప్రమాదాలు రావా అన్న ప్రశ్నకు ఇజ్రాయెల్ వైపు సహేతుక సమాధానం కనపడదు. పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడితే దానికంటూ చరిత్రను నెమరు వేసుకునే క్రమం మొదలవుతుంది. విద్యా బోధనలో భాగంగా పాలస్తీనా చిన్నాభిన్నమైన తీరును వివరిస్తారు. ప్రజల జ్ఞాపకాల్లో నిక్షిప్తమైన బాధలు కళారూపాల ద్వారా వెలుగులోకి వస్తాయి. చరిత్రలో ఎవరు ఎక్కడ్నుంచొచ్చారో, ఎవరు ఎవరిని లొంగ తీసుకున్నారో, పరసీమలకు ప్రజలు ఎలా చెల్లాచెదురయ్యారో తెలిపే సంఘటనలన్నీ ప్రజల ముందుంచటం అనివార్యమవుతుంది. అవన్నీ కలిసి ప్రజల్లో ఒక యుక్తాయుక్త వివేచనను మేల్కొలుపుతాయి. అది ఇజ్రాయెల్కు అసలు సరిపడదు. కానీ చరిత్రలోని చేదు నిజాలను ఎల్లకాలము దాయలేం. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకును కూడా పూర్తిగా విలీనం చేసుకుని అక్కడి ప్రజలకు పూర్తి పౌరసత్వం కల్పించడానికి ఇజ్రాయెల్ ముందుకొస్తే అదొక కొత్త చరిత్ర అవుతుంది. దీంతో పాటు దేశాల్లో తలదాచుకున్న పాలస్తీనా శరణార్థులందరికీ స్వదేశంలోకి ప్రవేశం కల్పించటానికి సిద్ధపడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇవి జరగాలంటే ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యపరంగా ఎంతో ఎదగాలి. యూదుల కోసమే ప్రత్యేక రాజ్యమన్న భావనను వీడాలి. ఒకనాటి పాలస్తీనా భూభాగంలో ఉండే ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ పరిణితి చెందాలి. ఒకప్పుడు 2 దేశాల ఏర్పాటును సమర్థించిన మేధావులెందరో ఇప్పుడు అది సాధ్యం కాదనే భావనకు వస్తున్నారు. వెస్ట్ బ్యాంక్లో ఇప్పటికే 5 లక్షలకు పైగా యూదులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్కు ప్రాణాధారమైన నీరు అక్కడి నుంచే వస్తుంది. అక్కడ యూదు కాలనీలన్నింటినీ ఖాళీ చేసి పాలస్తీనాకు అప్పగించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగానూ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజా, వెస్ట్ బ్యాంక్ కలిసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసినా ఆర్థికంగా మనగలిగే పరిస్థితులు ఉండవనే వాదన కూడా బలంగానే ఉంది. కొందరు ప్రతిపాదిస్తున్నట్లుగా పాలస్తీనా ప్రజలతో కూడిన అఖండ ఇజ్రాయెల్ ఏర్పడితే బలబలాలు తలకిందులవుతాయి.
ఇప్పటికే ఇజ్రాయెల్ జనాభాలో 21% మంది పాలస్తీనా అరబ్బులున్నారు. గాజా, వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్లో విలీనమైతే మొత్తం అరబ్బుల జనాభా 7.6 మిలియన్లవుతుంది. అప్పుడు యూదులు మైనార్టీలు అవుతారు. ఇక పాలస్తీనా శరణార్థులు 4.4 మిలియన్లున్నారు. వీరు కూడా అఖండ ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తే అరబ్బుల జనాభా 12.2 మిలియన్లకు చేరుతుంది. సొంత మతానికి చెందిన ప్రజల కోసం ప్రత్యేక రాజ్యం కావాలని తహతహలాడిన యూదు జాతీయవాదులకు అటువంటి ఊహే భయానకంగా ఉంటుంది. కానీ కొన్ని భయంకర వాస్తవాలను తప్పించుకోలేని పరిస్థితులు వస్తాయి. మనం ఆశించని రీతిలో చరిత్ర టక్కరి మలుపులు తిరుగుతుంది. గురజాడ ఎప్పుడూ అన్నట్టుగా మతములన్నీ మాసిపోయి జ్ఞానమొక్కటే నిలిచి వెలిగితే మెజార్టీ, మైనార్టీ భావనలు అంతరించక తప్పదు. సమిష్టి జీవనానికి సమభావనను సమకూర్చుకోక తప్పదు.